వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. సో ఈరోజు మనకి జనరల్ సైన్స్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి జనరల్ సైన్స్లో వచ్చే సిలబస్ ఏంటి, అలాగే దానికి అనుసంధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, లాస్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మీకు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటి అంటే కనుక మనకి ప్రీవియస్ వీడియోలో జనరల్ సైన్స్ ఎంత బాగా అర్థమైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అంత బాగా అర్థమవుతుందని. కాబట్టి ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించిన సెగ్మెంట్స్ అంటే జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ అంటే ఏ బ్లాక్ అంతా మనకి ఫిజిక్స్ టాపిక్స్, బి అంతా కెమిస్ట్రీకి సంబంధించి, సి అంతా యానిమల్ ఫిజియాలజీకి సంబంధించి, డి అంతా ప్లాంట్ ఫిజియాలజీ ప్లాంట్ ఫిజియాలజీ సంబంధించి, అలాగే ఈ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇవ్వడం జరిగిందండి. అంటే ఇక్కడ మీకు నేను ఏ చాప్టరు ఏ విధంగా చదవాలి అనేది ఇక్కడ ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. మొట్టమొదట ఇక్కడ రెండు విషయాలు మీకు చెప్పడం జరుగుతుందండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి జనరల్ సైన్స్కి కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆర్డినేట్ చేసుకోవడం అనేది ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఫౌండేషన్స్ కానీ లేదా సివిల్ సర్వీస్ మెయిన్స్కి కానీ, అట్ ది సేమ్ టైం గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి, అలాగే గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ సంబంధించిన ఎగ్జామ్స్, అలాగే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇస్తాడు. ఎక్కువగా జనరల్ సైన్స్ సిలబస్ ఎక్కువగా మీకు ఏంటంటే ఫోకస్గా బిట్స్ వస్తూ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ తక్కువగా ఉంటుందండి జనరల్ సైన్స్. అంటే ఈ రెండు కాంబినేట్ చేసేటప్పుడు నేను ఇక్కడ మనం చెప్పుకునే ఓరియంటేషన్ ఏంటంటే కనుక సివిల్ సర్వీస్ అండ్ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి సివిల్ సర్వీస్ ఫౌండేషను ప్రిలిమినరీ మెయిన్స్కి, అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ అండ్ మెయిన్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ రెండు కూడా ఇక్కడ ఒక కాంబినేట్ చేసుకుంటూ వెళ్తామండి, రైట్. అందులో భాగంగా నేను ఏంటంటే ఫస్ట్ ఫిజిక్స్ సంబంధించిన విషయం అయితే నేను ఇక్కడ 3 విషయాలు మాట్లాడతాను. ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, ప్లస్ అలాగే యానిమల్ ఫిజియాలజీకి, ప్లస్ ప్లాంట్ స్ట్రక్చర్, ఈ 4 ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఈ ముడిపడి ఉండడం అనే అంశమే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రభావితం అవుతుందని చెప్పి నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ సాధారణంగా ప్రతి విద్యార్థి కూడా అంటే ఆస్పిరెంట్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపరేషన్ చేసేటప్పుడు కానీ చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని ఏంటంటే కనుక ఈ యొక్క సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ చదివితే కెమిస్ట్రీ, అంటే ఫిజిక్స్ తెలిసిన వ్యక్తి నాకు కెమిస్ట్రీ అంతగా అవగాహన లేదండి, లేదా ఫిజిక్స్ని కెమిస్ట్రీ మనకు ఏంటంటే ఎలా కాంబినేట్ చేసుకోవాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చిన తర్వాత యానిమల్ ఫిజియాలజీ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ కూడా రెండు ఎలా కాంబినేట్ చేసుకోవాలనే విషయాలు నేను ఇక్కడ ముఖ్యంగా చెప్తానండి. అర్థమైందా? అంటే 5 విషయాలు అంటే ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, ప్లస్ యానిమల్ ఫిజియాలజీకి సంబంధించి ప్లాన్ స్ట్రక్చరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 చదువుకోవడం వల్ల అంటే మీరు నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఈ 5 విషయాలు కాంబినేట్ చేసుకుంటేనే మీకు ఈ సబ్జెక్ట్ గుర్తుంటుందండి. అంటే మీరు ఫిజిక్స్లో మనకి ఇండివిజువల్గా సౌండు, లైటు, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, హీటు, మెకానిజం, మెకానిక్స్, లిక్విడ్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ అని టాపిక్స్ చదివినట్లయితే కనుక అక్కడికి అదే ఉండిపోతారు. ఓకే. అలాగే కెమిస్ట్రీలో ఎలిమెంట్స్, ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండేజ్, యాసిడ్స్ అండ్ బేసెస్, సొల్యూషన్, ఇంటర్ గ్యాసెస్, మెటలర్జీ, ఫ్యూయల్స్, పోలిమర్స్, ప్లాస్టిక్స్, ఇలా విడిగా చదివినట్లయితే విడిగానే అర్థమవుతుందండి, విడిగానే. అలాగే యానిమల్ ఫిజియాలజీ సంబంధించిన స్కెల్టన్ సిస్టము, డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటివ్ సిస్టము, బ్లడ్ సర్క్యులేషను, ఎక్స్క్రియేషన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టము, నారో సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, సెన్సార్ ఆర్గానిజం, న్యూట్రియంట్స్, హార్మోన్స్, ఇలా ఇండివిజువల్గా చదివినప్పుడు అది ఇండివిజువల్గానే కనిపిస్తుంది. ఓకే. అలాగే మీకు ప్లాంట్స్ ఫిజియాలజీ, ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషను, ఓస్మోడిఫ్యూజెస్ అండ్ ఫోటో హార్మోనిజం, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్, and primary aspects of plants, root system, stem, leaf, inflorescence, pollution, pollination and fruits and seed, cell biology, genetics, evolution. అంటే మీరు ఇవి చదివినప్పుడు ఏంటంటే దేనికి దానికి ఇండివిజువల్గా చదువుతారు. దేనికి దానికి ఇండివిజువల్గా చదవడం కన్నా చదివేటప్పుడే ఒకదానికొకటి సంబంధం ఉంటుంది.
జనరల్ సైన్స్లో. అది ఎప్పుడైతే మనం జనరల్ సైన్స్ అన్నాడు, జనరల్ సైన్స్ని మనకు ఇంకొక 3 రకాలుగా కూడా ఇస్తారండి. సో డైలీ లైఫ్, సో ఇట్స్ నాట్ ఏ డిసిప్లినరీ స్టడీ, అంటే ఒక క్రమబద్ధంగా చదివింది కాకుండా నిత్య జీవితంలో జరిగే సంఘటనలను మీరు అర్థం చేసుకుంటూ ప్రిపరేషన్ చేయండి అని చెప్పి కొన్ని ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో సిలబస్ ఓరియంటేషన్లో ఇస్తారండి. కాబట్టి దీని ఒకదానికోటి మన సంబంధంలో భాగంగా అల్టిమేట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి సంబంధించిన పార్ట్స్, అట్ ది సేమ్ టైం ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించిన విషయాలు. అంటే నేను ఇక్కడ బయాలజీ అనేసిన టాపిక్ని ఎందుకు మెన్షన్ చేయడం జరిగింది అంటే కనుక ఇట్ ఈస్ అ రెలవెంట్ టు ద సో ఎస్పెషల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఆస్పెక్ట్స్, హ్యూమన్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఈ బ్లాక్ అల్టిమేట్గా మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టానండి. మన సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వివరంగా అక్కడ చెప్పుకున్నాం. అంటే ఆటమిక్ ఎనర్జీ, స్పేస్ ఎనర్జీ, మిసైల్స్ సంబంధించి, కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ప్లస్ ఎనర్జీ రిసోర్సెస్, పొల్యూషన్. అంటే ఈ యొక్క 8 సంబంధించిన అంశాలు, అంటే అణుశక్తికి సంబంధించిన విషయం, అంతరిక్ష శాస్త్రానికి సంబంధించిన విషయం, క్షిపణులకు సంబంధించినది, కంప్యూటర్ వ్యవస్థ సంబంధించినది, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక విజ్ఞానం, నానో టెక్నాలజీ, అలాగే ఎనర్జీ రిసోర్సెస్ సంబంధించి, పొల్యూషన్కి సంబంధించి, ఇలా చాలా విషయాలు మనకి ఏంటంటే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఉంటాయి. అయితే వీటిని సో చదివేటప్పుడు ఎలా ఆలోచించాలో చెప్తున్నానండి. అంటే మనకి క్లాస్ ఉద్దేశం ఏంటంటే సాధారణంగా ఫిజిక్స్ చదివేటప్పుడు ఏంటి, సో ధ్వని, సౌండ్, సో ధ్వనికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కనుక ధ్వనికి సంబంధించి సో మనకి సౌండ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ సంబంధించి, సో సౌండ్స్ మనకి సౌండ్ అబ్జర్వ్ చేసేదేంటి, అంటే ధ్వనిని తీసుకోగలిగే ప్రధానమైన మెటల్స్ ఏంటి, నాన్ మెటల్స్ ఏంటి, సో ధ్వనిని మనకు ఒక చోట నుంచి ఒకటి ప్రయాణం చేయించేది ఏది, ప్రయాణం చేయలేనిది ఏది అని ఇక్కడ ధ్వని శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఫిజిక్స్లో చదివేటప్పుడే మనకి ధ్వని ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే కనుక మొక్కలనేవి పెంపకం చేయాలి, అంటే మొక్కలు పెంచాలి, ప్లాంట్స్ని సో పెంచినట్లయితే, మొక్కలు పెంచినట్లయితే, ట్రీస్ పెంచినట్లయితే కనుక ధ్వని కాలుష్యం తగ్గుతుంది అనే విషయము ఇక్కడ ప్రైమరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లాంట్ సంబంధించిన ఆస్పెక్ట్స్లో సో ఈ 2 కూడా ముడిపెట్టి చదవాలండి. అర్థమైందా? అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫిజిక్స్కి ప్లస్ ప్లాంట్ ఫిజియాలజీకి ఒక సంబంధం ఉంటుంది. ఓకే, అలాగే సో మనం మళ్ళీ ఫిజిక్స్గా సౌండ్కి సంబంధించిన విషయము ధ్వని, అంటే ధ్వని అనేది ఎక్కడ ప్రయాణం చేయగలదు, ధ్వని ప్రయాణం చేయలేని ప్రాంతాలు, అంటే ఎర్త్క్వేక్ సంబంధించిన జాగ్రఫీ చదివేటప్పుడు సో ఈ యొక్క ఎర్త్క్వేక్ సంబంధించిన విషయం జరిగినప్పుడు సో ధ్వని అంటే మనకి అందులో చేసుకుంటే ప్రైమరీ, సెకండరీ సో ఎల్ తరంగాలని ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆ తరంగాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్పడం. అలాగే కాంతి, సో కాంతికి సంబంధించిన కాంతి మనం తీసుకున్నట్లయితే లైట్, అంటే లైట్ సిస్టమ్ మీద మనకి ప్లాంట్ సిస్టమ్ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ లైట్ కనుక సరిగా వెళ్ళకపోతే, లైట్ కనుక పొల్యూట్ అయితే సో డెఫినెట్గా మనకి ఏం జరుగుతుంది అంటే కనుక ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వస్తాయి. అంటే ఇక్కడ కాంతిని చదివేటప్పుడు కాంతి ఏ విధంగా ప్రసరింప చేయడం జరుగుతుంది, కాంతి సో విక్షేపణం కానీ, సో కాంతి విస్తరించడం కానీ, కాంతి ఏ పదార్థాల గుండా వెళ్ళడం జరుగుతుంది, నీటి గుండా వెళ్ళేటప్పుడు ఎలాగా, కాంతి వక్రీభవనం ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఇక్కడ సైన్స్లో ఫిజిక్స్లో చదువుతారు. కానీ ఈ కాంతికి సంబంధించిన విషయాలు లిక్విడ్స్లో కాంతి ప్రయాణం ఎలా ఉంటుంది అన్నప్పుడు మళ్ళీ కెమిస్ట్రీకి సంబంధించిన దాన్ని అక్కడ కాంబినేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. నెక్స్ట్ అలాగే మ్యాగ్నెటిజం, అయస్కాంత తత్వం. ఈ అయస్కాంత తత్వం గురించి తీసుకున్నట్లయితే కనుక సో అయస్కాంత తత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు సో 2 ప్రధానమైన, అంటే నార్త్ సౌత్ ప్లేసెస్ సంబంధించి మ్యాగ్నెట్స్ తయారవడం, మ్యాగ్నెటిజం ఎలాగ ఫార్మేట్ అవుతుంది, మ్యాగ్నెటిజం స్ట్రక్చర్ ఎలా వస్తుంది అని చెప్పేటప్పుడు మళ్ళీ దాని ఎన్విరాన్మెంట్లో కెమిస్ట్రీలో మ్యాగ్నెటిజం క్రియేట్ అవ్వడానికి కావలసిన వ్యవస్థ వల్ల సో ఇక్కడ సాయిల్ సిస్టమ్ అది కూడా ఎలాగ ప్రిజర్వేట్ అవుతుంది అనేది అంశం అండి. అలాగే ఎలక్ట్రిసిటీ, ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇండివిజువల్గా చూసుకుంటూ మళ్ళీ ఎలక్ట్రిసిటీ చదివేటప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో సో ఎనర్జీ రిసోర్సెస్ సంబంధించిన ఆస్పెక్ట్స్ని కూడా చూడాలి. అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దాంట్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది, థర్మల్ ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది, అలాగే మనకి సో ఈ గ్యాస్ బేస్ చేసుకున్న టైడల్ వేవ్స్ ఎలా వస్తాయి, టైడల్ ఎనర్జీస్ ఎలా వస్తాయి, జియో ఎనర్జీస్ ఎలా వస్తాయి, ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది, అంటే బేసిక్ ఎలక్ట్రికల్
ఇష్యూస్ని సో హై లెవెల్లో అప్లికేబుల్ చేయగలిగితే అప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో సో డిఫరెంట్ ఎలక్ట్రిసిటీస్ని ప్రొడ్యూస్ చేయడం గురించిన విషయాలు అర్థమవుతాయండి. అంటే ఇక్కడ విద్యుత్గానే చదవడం కాదు, ప్రైమరీ లెవెల్లో ఈ విద్యుత్ అనే ఒక టాపిక్ని మేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆ ఎలక్ట్రిసిటీ టాపిక్ని కాంబినేట్ చేయగలగాలి సైన్స్ అండ్ టెక్నాలజీలో. మళ్ళీ ఆ విద్యుత్తును ఉత్పత్తి చేసేటప్పుడు సో బ్యాటరీ నుంచి తీసుకొచ్చేటప్పుడు కానీ, బొగ్గు నుంచి తీసుకొచ్చేటప్పుడు కానీ, గ్యాస్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కానీ అప్పుడు సో దానికి సంబంధించిన ఆ బొగ్గు, నీరు, సో లేకపోతే కనుక న్యూక్లియర్ అంటే ఆ పరమాణు అంటే అప్పుడు మూలకం ఎలా ఉంటుందో కూడా తెలియాలండి. అంటే పరమాణు నిర్మాణం అంటే ఎలిమెంట్స్కి సంబంధించిన విషయం అంటే బొగ్గు కానీ, గ్యాస్ కానీ ఇలా సో ఇవన్నీ కూడా బేసిక్ మూలకాలన్నీ కూడా తెలిస్తే, దాంట్లో ఆటమిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలిస్తే అప్పుడు కెమికల్ బాండింగ్ అక్కడ ఎలా జరుగుతుంది, ఈ కెమికల్ బాండింగ్ బట్టే మనకి న్యూక్లియర్ ఎనర్జీ స్టార్ట్ అవ్వడం. అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనే ఒక టాపిక్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదవాలి అంటే ఒక పక్కన ఎలక్ట్రిసిటీ టాపిక్ వచ్చి ఉండాలి. ఎలక్ట్రిసిటీతో పాటు ఇక్కడ ఏంటంటే ఎలిమెంట్స్ తెలియాలి, ఆటమిక్ స్ట్రక్చర్ తెలియాలి, అలాగే కెమికల్ బాండింగ్ తెలియాలి. ఈ రెండు కాంబినేట్ చేస్తే అంటే ఎలక్ట్రిసిటీ, ఎలిమెంట్స్, ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండేజ్ని తెలిసినప్పుడే మనకి సో ఎనర్జీకి సంబంధించిన టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అర్థమవుతుంది. అంటే ఇక్కడ బేసిక్ సైన్స్ అంతా కూడా మనం పూర్తి చేసుకుంటూ బేసిక్ సైన్స్ని ఆ బేసిక్ సైన్స్లో సో ఈ విద్యుత్ శక్తిని వీటిని కూడా తీసుకోవడం. అప్పుడు సో ఈ ఆటమిక్ స్ట్రక్చర్ ఇప్పుడు కోల్ నుంచి ఎనర్జీ తయారు చేస్తాం అంటే కోల్ వేస్టేజ్ వచ్చింది, యాష్ వచ్చింది, ఆ యాష్ మళ్ళీ ప్లాంట్స్ మీద ఎలాగ ఎఫెక్ట్ చూపెడుతుంది, సో ఆ యాష్ వల్ల మనకి హ్యూమన్ సిస్టమ్ ఎలా దెబ్బతింటుంది అంటే హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎలాగా, రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎలాగా, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మీద ఎలాగా, ఎక్స్క్రియేషన్ సిస్టమ్ మీద ఎలాగ వస్తుంది, ఎండోక్రినిక్ సిస్టమ్ మీద ఎలా వస్తుంది, నారో సిస్టమ్ ఎలాగ ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఫిజిక్స్లో ఉత్పత్తి అయిన ఒక ప్రత్యేకమైన విద్యుత్ శక్తి ఎలా తయారవుతుందో ప్రైమరీ చెప్పి, విద్యుత్తును ఉత్పత్తి చేసే మూలకాలు ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండేజ్ చెప్పి వాటి వల్ల పర్యావరణాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి, మొక్కలు చెట్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి, అవి తినినా లేదా ఆ చుట్టూ తిరిగే మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థ, సో అలాగే శ్వాసకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది అన్నప్పుడు మాత్రమే మనకి ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన సో కాంబినేషన్ స్ట్రక్చరు యానిమల్ ఫిజియాలజికల్ ప్లాంట్ మీదకి వచ్చి అల్టిమేట్ అవుట్పుట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద పడుతుందండి. ఇలా ఈ ఫండమెంటల్ టాపిక్ని రెండు కాంబినేట్ చేసుకోవడం. అంటే దీన్ని మీకు ఒక చాప్టర్ నేను చెప్పేటప్పుడు ఏంటంటే చెప్తాను, ఇక్కడ మెజారిటీ మ్యాక్సిమం ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడుతున్నాను మీకు. అంటే ఒక ఫిజిక్స్ టాపిక్ని అప్లై చేసి ఫిజిక్స్ని, కెమిస్ట్రీని ఒక కాంబినేట్ చేసేసి ప్లస్ దాని మీద బయాలజీ, ప్లాంట్ సిస్టము ఎలా ఎఫెక్ట్ అవుతుందో చెప్పి అల్టిమేట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎలా ఎఫెక్ట్ చూపెడుతుందో మీకు చెప్పడం జరుగుతుంది. హీట్, ఉష్ణం అంటే హీట్కి సంబంధించిన విషయం చెప్పేటప్పుడు హీట్ వల్ల ఒక ఎలిమెంట్ ఎలా మారుతుంది, ఒక హీట్ వల్ల ఆటమిక్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అయిపోతుంది, కెమికల్ బాండేజ్ ఏ విధంగా మారిపోతుంది, సో హీట్ వల్ల మనకి ఏంటంటే యాసిడ్స్, బేసెస్ ఎలా మారిపోతాయి, యాసిడ్ రైన్స్ అంటే యాసిడ్ రైన్ వచ్చింది అంటే కనుక సో అక్కడ ఉష్ణం పెరిగినట్టు. అంటే ఉష్ణం అనే టాపిక్ చదివేటప్పుడు కెమిస్ట్రీని కూడా కాంబినేట్ చేసుకుంటే అప్పుడు సో ఈ యొక్క ప్లాంట్ ఫిజియాలజీ మీద ఆ యొక్క హీటు, యాసిడ్ రైన్స్ యొక్క ఎఫెక్ట్ ప్లాంట్స్ మీద ఎలా పడుతుంది, ఈ ప్లాంట్స్తో పాటు హ్యూమన్ కూడా ఎలాగ ఎఫెక్ట్ అవుతాడు. యాసిడ్ రైన్స్ వల్ల సో మనిషి యొక్క సెన్సార్ ఆర్గాన్స్ ఏం దెబ్బతింటాయి అనే సెన్సార్ ఆర్గాన్ సిస్టమ్ దగ్గరికి రావాలి. అంటే ఇక్కడ మళ్ళీ మన సెన్సార్ ఆర్గాన్స్లో పంచేంద్రియాల్లో మనకి కళ్ళు కానీ, చర్మం కానీ, చెవి కానీ, అలాగే సో మనకి ముక్కు కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా ముఖ్యమైనవండి తప్పనిసరిగా. అంటే ఆ రెండింటిని తీసుకొచ్చి మనం ఇక్కడ దీన్ని కాంబినేట్ చేయగలగాలి. అంటే నేను ఇక్కడ చెప్పే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జనరల్ సైన్స్గానే వదిలేయడం, సైన్స్ అండ్ టెక్నాలజీగా విడిగా చదవడం జరుగుతుంది. అలా ఎట్టి పరిస్థితుల్లో చదవకూడదనే విషయాన్ని మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ దగ్గర చెప్పాను. దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ నేను ఒక వీడియోలో క్లారిటీ ఇస్తానని చెప్పాను. అదే మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తున్న అంశం అనమాట. అంటే ఒక టెంపరేచర్ టాపిక్ కెమిస్ట్రీలో యాసిడ్ బేట్స్, కెమికల్ బాండేజ్, ఆటమిక్ స్ట్రక్చర్కి ఇంపాక్ట్ చూపెడితే ప్లాంట్ సిస్టంలో మనకి హీట్ వల్ల మనకి ఫోటోసింథసిస్లో జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి, ట్రాన్స్పిరేషన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే ప్లాంట్ ఎకనామికల్ సిస్టమ్ ఎలా దెబ్బతింటుంది, హ్యూమన్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి హీట్ స్ట్రక్చర్ అనమాట అండి. అంటే మనకి
జనరల్ సైన్స్ వచ్చేసరికి బయోటిక్ ఎంబయోటిక్ అంటామండి. అంటే జీవ నిర్జీవ ఘాటకాలు. అంటే జీవ నిర్జీవ ఘాటకాలు ఎప్పుడూ కూడా ముఖ్యంగా ఇవన్నీ నిర్జీవ ఘాటక వ్యవస్థ, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ పార్ట్ కానీ, అందులో జీవఘాటకాల మీద ఎలా ప్రభావితం చేస్తుంది ఈ నిర్జీవ ఘాటకాలు. అంటే సాయిల్ స్ట్రక్చర్ అది కూడా మనకి ఎలా మారుతుంది అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇలా ఉష్ణం, యాంత్రిక శాస్త్రము, యాంత్రిక శాస్త్రం అందులో మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రంలో ఈ యంత్రాలు, యంత్ర పరికరాలు ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే కనుక సో మనకి ఫోర్స్ కానీ అంటే మనకి పని, సో కాలము పనికి సంబంధించిన అంటే ఒత్తిడి అంటే ప్రెజర్కి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ కాంబినేట్ అవుతాయి. సింపుల్గా మీకు చెప్పాలంటే యాంత్రిక శక్తి అంటే ఒక శక్తిని ఉపయోగిస్తే ఆ ప్రాంతంలో అంటే ఒక నిర్మాణం చేయడం జరుగుతుంది. నిర్మాణానికి అవసరమైన పరికరాలు తీసుకొస్తారు, మిషన్స్ తీసుకొస్తారు, మెకనైజేషన్ వస్తుంది. ఆ మెకనైజేషన్ అక్కడ ఉపయోగించడం వల్ల సో అక్కడ వచ్చే కెమికల్ చేంజెస్, సాయిల్లో వచ్చే కెమికల్ చేంజ్ ఏంటి, అప్పుడు అక్కడ ప్లాంట్స్ ఎలాగ డిస్కనెక్ట్ అయిపోతాయి. ప్లాంట్ వల్ల ఆటోమేటిక్గా మనకి ఏంటంటే హ్యూమన్ బీయింగ్ మీద దాని మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపెడుతుంది, బయోలాజికల్ సిస్టమ్, యానిమల్ స్ట్రక్చర్ మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అనేది మెకనైజేషన్ గురించిన అంశం. అంటే మెకనైజేషన్ జరగడం వల్ల అక్కడ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చేరుతాయండి. ఓకే, అలాగే లిక్విడ్స్, ద్రవ పదార్థాలు అంటే డిఫరెంట్ పెట్రోల్ కానీ, కిరోసిన్ కానీ, తారు కానీ, సో ఇవి భూమిలోంచి మనం బయటికి తీసుకొచ్చేటప్పుడు ద్రవ పదార్థాలు. సో వివిధ లోహాలు అంటే ఇక్కడ మనం మూలకాలు, పరమాణు నిర్మాణం చెప్పేటప్పుడు మూలకం అని చెప్తున్నాం. అంటే వివిధ పదార్థం యొక్క నేచర్ ఎలా ఉంటుందో ఫిజిక్స్ చెప్తుంది, ఆ పదార్థ నిర్మాణం ఎలా ఉంటుందో కెమిస్ట్రీ చెప్తుంది, ఆ పదార్థంలో ఉండే మూలమైన అంశం ఏంటో మూలకాలు చెప్తాయి, ఆ పదార్థంలో ఉండే బాండేజ్ ఏంటో కెమిస్ట్రీ చెప్తుంది. సో ఒక పదార్థానికి సంబంధించిన సో దాంట్లో ఈ యొక్క వాయు లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చెప్తుందండి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఒక పదార్థంకి సంబంధించిన ఫ్యూయల్ సంబంధించిన విడిగా రసాయన ఇంధనాలని చదువుతున్నాం. అంటే రసాయన ఇంధనాల్లో మనకి సో ద్రవ పదార్థాలకు సంబంధించిన కాన్సెప్ట్ రెండు కూడా కాంబినేట్ చేసుకుంటేనే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఈ రసాయన బంధనాల వల్ల మన పెట్రోల్ అంతా కూడా లేదా తారు కానీ, డీజిల్ కానీ సముద్రం మీద వదిలిపెడితే ఏం జరుగుతుంది అంటే సముద్రం మీద వదిలిపెడితే దాని యొక్క ప్రాబ్లం ఏంటి, ఆ సముద్రం మీద దాన్ని తీసేయాలంటే సముద్రం మీద వచ్చిన ఆయిల్ని సో అంతా కూడా తొలగించాలంటే ఆ తొలగించాలంటేటప్పుడు ఏంటంటే జెనెటిక్స్ సంబంధించిన విషయాల మీద మళ్ళీ అవగాహన ఉండాలి అక్కడ. ఇలా ఒక సో బేసిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ రెండిట్లోంచి వచ్చే మనకి సో ఈ ప్లాంట్ ఫిజియాలజీ, అవుట్పుట్ యానిమల్ ఫిజియాలజీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది. అలా ద్రవ పదార్థాలు. మోడర్న్ ఫిజిక్స్లో మనకి నానో టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించిన విషయాల మీద ఆధారపడి ఉంటాయి. నానో టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. అంటే నానో టెక్నాలజీలో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఫాస్టేజ్ అవ్వడం కానీ, మన 2G సో 1G 2G 3G 5G 6G టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యే సిస్టమ్ అంతా కూడా మనకి ఈ కాంతి, ధ్వని రెండు కూడా కలిపితే మోడర్న్ ఫిజిక్స్లో అప్లికేషన్స్ వస్తాయి. ఈ అప్లికేషన్ సిస్టమే మన సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఐటీ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చక్కగా వీటిని ఏంటంటే ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో అలా ఇక్కడ మనకి ఏంటి ఎప్పుడైతే ఆధునిక భౌతిక శాస్త్రంలో సో ఒక సమాచారం మరో చోటకి వెళ్ళాలి అంటే రాగి ద్వారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ వేగవంతంగా ప్రయాణం చేయాలంటే సో రాగి మంచిదా లేకపోతే కనుక అల్యూమినియం మంచిదా, సిల్వర్ మంచిదా అనేది మనం ఇక్కడ ఫిజిక్స్లోను కెమిస్ట్రీలో అడిగే క్వశ్చన్గా కనిపిస్తుందండి. బట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎనర్జీ సెక్టర్లో మనము ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం కోసము, శక్తి వనరులను మనం ఉత్పత్తి చేయడం కోసము భారీ స్థాయిలో టెక్నిక్స్ తీసుకురావడం, భారీ స్థాయిలో అవి ఉత్పాదకతను తీసుకురావడం కోసం చేసే కొన్ని ముఖ్యమైన చర్యలన్నీ కూడా కెమిస్ట్రీతో ముడిపడి ఉండడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి పర్యావరణానికి సంబంధించిన అంశాలను కూడా బేరీజా వేసుకోవడం ఇక్కడే మొదలు పెడితే మనకి ఈజీ అయిపోతుందండి. రైట్, ఇవి ఫిజిక్స్ సంబంధించిన అంశాలు. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఎలిమెంట్స్, మూలకాలు చాలా ఇంపార్టెంట్. మూలకాలు అంటే ఒక మూలకాలని సంబంధించిన
అనేకమైన పదార్థాలు ఉంటాయి ఈ భూమి మీద. సో భూమి మీద విశ్వంలో అనేకమైన పదార్థాలు. ఈ పదార్థానికి సంబంధించిన అసలు పదార్థం అంటే ఎలా అవుతుంది, సో ఎలా నిర్మితం అవుతుంది అంటే ఈ పరమాణు నిర్మాణం, అంటే ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన పరమాణు నిర్మాణంతో పాటు మళ్ళీ ఇక్కడ కణశాస్త్రం, సెల్ బయాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక నిర్జీవం అయితే ఇది జీవం. ఈ నిర్జీవ జీవాల మధ్య సమన్వయం జరిగితే వచ్చే సమస్యలు ఏంటనేది కూడా ఈ 2 చాప్టర్స్, అంటే సాధారణంగా ఎలిమెంట్స్ చెప్పేటప్పుడు కెమిస్ట్రీ టీచరు సెల్ బయాలజీ మీద ఎలిమెంట్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది సాధారణంగా ఆలోచించరు. కానీ కాంపిటేటివ్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్ డెఫినెట్గా ప్రిపరేషన్ చేయాలి. అంటే నేను చెప్పే ఈ చాప్టర్, ఈ యొక్క సిలబస్ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాధారణంగా ఏంటంటే జనరల్ సైన్స్ వేరు, సైన్స్ అండ్ టెక్నాలజీ వేరు అనుకుంటారు. నథింగ్. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 కాంబినేషనే. ఈ 2 కాంబినేషన్ అనేది మీకు ఎలాగనేది చెప్పాలనుకున్నాను కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. అంటే దీన్ని నేను చాప్టర్ కింద చెప్పచ్చు. సో ఒక చాప్టర్ నేను ఖచ్చితంగా చేయడం అనేది జరుగుతుంది. కానీ సో ఈ చాప్టర్స్ యొక్క కాంబినేషన్ అనేది డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఓకే, ఇలా సో ఎలిమెంట్స్కి సంబంధించి సెల్ బయాలజీకి సంబంధించిన 2 కాంబినేషను ఎలా చూడాలి అంటే ఇనుము, లేకపోతే కనుక అక్కడ సో ఇనుముతో పాటుగా మనకు కనిపించే బంగారము, అలాగే వివిధ శిలల్లో ఉండే మూలకాలు, ఆ మూలకాల చుట్టూ పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఆ మూలకాల యొక్క శాస్త్రీయం. సాధారణ ఇక్కడ సైన్స్లో క్వశ్చన్ అడిగితే ఏంటి, బంగారం యొక్క మూలక నామం ఏంటి అని అడుగుతాడు అనమాట అండి. ఓకే, అలాగే సో మనకి సింపుల్గా రాగిని ఏమైనా శాస్త్రీయ నామం ఏంటని పిలుస్తాడు. ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. కానీ ఈ యొక్క ఎలిమెంట్స్ మూలకాల యొక్క డెఫిషియన్సీ వస్తే మొక్కల్లో వచ్చే చేంజెస్ ఏంటి, ఓకే, ఇవి ఎక్కువైపోతే చేంజెస్ ఏమొస్తాయి, ఈ మూలకాలకు సంబంధించిన వాటిలో జెనెటికల్ చేంజెస్ ఏ విధంగా జరుగుతాయి అనేది డెఫినెట్గా నేను ఇక్కడ సైన్స్తో కలిపి చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆటమిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణం. అంటే ఒక పదార్థం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి. న్యూక్లియర్ ఎనర్జీ అనే ఒక టాపిక్ తెలియాలంటే ఖచ్చితంగా ఈ 2 ఆటమిక్ స్ట్రక్చరు, కెమికల్ బాండింగ్ తెలియాలి. అంటే సో ఆటమిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ సంబంధించిన విషయాలు ఈ 2 అర్థం అవ్వాలనుకున్నప్పుడు తెలియవలసిన విషయం ఏంటంటే కనుక సో మనం కాడ్మియం ఉపయోగించడం జరిగిందని, అలాగే న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఈ 2 యాక్టివిటీస్ చెప్పాలి అన్నప్పుడు పరమాణు నిర్మాణం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఇంకా చెప్పాలంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది, థోరియం నుంచి యురేనియం నుంచి ఎలా తీసుకొస్తాం, ఆ థోరియం యురేనియం యొక్క ఆటమిక్ స్ట్రక్చర్ అర్థమైతేనే, ఆ కెమికల్ బాండింగ్ అర్థమైతేనే మనకు అక్కడ ఏమవుతుంది అంటే కనుక సో ముఖ్యంగా అందులో ఎనర్జీ రిసోర్సెస్ అర్థమవుతాయి. అంటే ఎనర్జీ రిసోర్సెస్కి ఎలిమెంటు ఆటమిక్ స్ట్రక్చర్ తెలిసి ఎనర్జీ రిసోర్స్లో అది వచ్చింది. మరి అట్లాంటి సో రసాయన చర్య జరిగేటప్పుడు అంటే రసాయన బంధం, కెమికల్ బాండింగ్లో న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించిన స్ట్రక్చర్ ప్రైమరీ ఆస్పెక్ట్స్ మీకు తెలిసినప్పుడు ఆ రసాయన బంధం వల్ల చుట్టూ వచ్చే రేడియేషన్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, అప్పుడు ఆ రేడియేషన్ కంట్రోల్ కోసం చేసే మెజర్స్ అని సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తాం. ఓకే, అంటే యురేనియం కానీ థోరియం కానీ సో ఇవన్నీ కూడా పదార్థాల యొక్క లక్షణాలు మనకి ఇక్కడ తెలియాలండి. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. కాబట్టి పరమాణు నిర్మాణం అనేది సో డెఫినెట్గా మనకి ప్రస్తుతం ఇక్కడ ఐడియా ఉండాలి. ఓకేనా, అంటే సో హైడ్రోజన్ సంబంధించిన ఆక్సిజన్, సో ఎన్ని హైడ్రోజన్ ఉండాలి, 2 హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే వాటర్ వస్తుంది. ఈ వాటర్ మనకి బాండేజ్ ఎలాగ వస్తుంది, ఈ వాటరు ప్లస్ యాసిడ్స్తో కలిసిపోతే ఏమొస్తుంది, యాసిడ్లో సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇంకో యాసిడ్ ఎలా తయారవుతుంది అనేది ఈ 2 కాంబినేషన్. అంటే వాతావరణంలో జరిగే మార్పులు అర్థం అవ్వాలంటే కెమిస్ట్రీ మీద అవగాహన ఉండాలి. సో కెమిస్ట్రీ మీదతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఐడియా ఉంటే అప్పుడు ప్లాంట్స్ ఎలా దెబ్బతింటున్నాయి అనేసిన విషయం కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆటమిక్ స్ట్రక్చరు, కెమికల్ బాండింగ్, రసాయన బంధాలన్నీ కూడా. సో ఇది ఒక మీకు చాప్టర్ వైజు ఒక కాన్సెప్ట్ చెప్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను ఏంటంటే వీటి మధ్య బంధాన్ని మాత్రమే ఇక్కడ నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుందండి. రైట్, రసాయన బంధం, యాసిడ్స్ అండ్ ప్లేసెస్, ఆమ్లము, క్షారము. సాధారణంగా ఆమ్లం అంటే క్షారం ఎలాగంటే లిట్మస్ పేపర్ వాడతారు, లిట్మస్ పేపర్తో సో వీటిని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనేసి చెప్పుకుంటామండి. ఇక్కడ వరకు కెమిస్ట్రీ వైజ్కి వచ్చేటండి. అంటే pH వాల్యూ, బిలో pH వాల్యూ ఉన్నదంటే అబోవ్ pH వాల్యూ ఉన్నది ఏంటనేది ఎగ్జామ్లో సాధారణంగా అడిగే క్వశ్చన్ అనమాట. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాసిడ్స్ అనేవి
ఓకే, యాసిడ్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో కనుక మెర్జ్ అయితే యాసిడ్స్ ఎలా ఫామ్ అవుతాయి? యాసిడ్స్ ఫామ్ అవ్వడం అనేది వాతావరణంలోకి వెళ్తున్నాయి. వాతావరణంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే లైటు, సౌండ్, హీట్ స్ట్రక్చర్ని మనం ఉపయోగించుకొని ఈ బేస్ అంటే ఈ ఎలిమెంట్స్లోంచి మనం ఏంటంటే కనుక ఈ బేసెస్ కూడా మనకి ఏంటంటే ఆవిర్భవించడం జరుగుతుంది అనమాట. బేసెస్ అంటే సబ్బు ఒక క్షారము, ఓకే, నిమ్మకాయ పులుపు, సో ఒక ముఖ్యమైన మనకి ఆమ్లం అని చెప్తాం. అయితే వీటి వల్ల అంటే ఆమ్ల క్షారాలు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, అంటే ఇక్కడ నేను ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యాక్టరీలో వల్ల జరిగే పొల్యూషన్, లేదా ఇంటి నుంచి ఘన పదార్థాలు బయటికి వెళ్ళిపోవడం వల్ల జరిగే రసాయనిక చర్యలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు, సో ఇంటి నుంచి వదిలివేసే అంటే మన పట్టణాల నుంచి ఇంటి నుంచి వదిలేసిన గృహ వ్యర్థాలు అంటే గృహంలో వంటగదిలో వాడిన పదార్థాలన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్గా సముద్రంలో కలిపితే, డైరెక్ట్గా మనకి కాలువల్లో కలిపితే ఏం జరుగుతుంది అన్నప్పుడు ఈ యాసిడ్ బేస్డ్ టాపిక్ ఖచ్చితంగా తెలిస్తేనే మనకి వ్యర్థాల నివారణకు సంబంధించిన టాపిక్ అర్థమవుతుంది, వేస్ట్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అర్థమవుతుంది. ఓకే, అందుకే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం చేస్తున్నారంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నప్పుడు సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. మనం అనుకుంటాం అంటే వ్యర్థాల మేనేజ్మెంట్ కోసం అనుసరించే పద్ధతి ఏది, ఈ వ్యర్థాన్ని నివారించలో ఏం చేస్తాం, ఈ వ్యర్థం ఎంతకాలంలో పోతుంది, ఇలా అడుగుతుంటాడు. కానీ దాని మధ్య ఒక ఆమ్లక్షార బంధం అనేది చాలా ఇంపార్టెంట్ అనే కెమిస్ట్రీ కాన్సెప్ట్ని తీసుకోవడం అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడండి ఒక సాధారణ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ రెండు కాంబినేషన్స్ని ఎప్పుడు కూడా రెలవెంట్ కనెక్టివిటీ చేసుకోవాలి. అంటే సైన్స్ చదువుతారు అంటే సైన్స్కి, ఇంజనీరింగ్కి, టెక్నాలజీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సైన్స్లో ఏంటంటే కనుక పలానా కెమికల్ వస్తే, సో అంటే ఎంపీసీ చదివే స్టూడెంట్ అంటే పలానా కెమికల్ వస్తే ఈ కెమికల్ వల్ల ఇది జరుగుతుంది అంటాడు. ఈ కెమికల్ వల్ల జరిగే అంశాల్లో జరిగే మార్పే ఓకే, సో పలానా వస్తువు పాడైపోయింది అంటాడు. పలానా వస్తువు పాడైపోయిందనే విషయం మాత్రమే ఇంజనీర్. ఆ వస్తువు పాడైపోకుండా ఏం చెయ్యాలని చెప్పేదే టెక్నాలజీ అంటే నేను బాగా చెప్తాను. సో సాల్ట్కి సంబంధించిన అంటే మనకి గాలికి సంబంధించిన అంటే గాలికి సంబంధించిన ధ్వని, కాంతిలో మనకి గాలి అంటే పీడనం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. గాలి ద్వారా వచ్చిన ఉప్పు గాలి వల్ల ఒక ప్రాంతంలో ఐరన్ పాడవుతుంది. ఐరన్ పాడవుతుంది అనేది మనకు తెలిసిన సైన్స్. మరి ఐరన్ పాడైపోకుండా ఉండాలి అంటే సో దానికి సంబంధించి ప్రత్యేకంగా పెయింట్ వేసుకోవాలి. లేకపోతే ఆ యొక్క సాల్టెడ్ ఏరియాలో ఉండే చోట మనం డిఫరెంట్ మెటల్ టెక్నాలజీ వాడాలి, మెటీరియాలజీ. సో మెటీరియాలజికల్ టెక్నాలజీ మనకు తెలిసి ఉండాలి. ఇలా వీటికి సంబంధించిన బాండేజ్ అర్థం అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. క్లియర్. సో ఆ సొల్యూషన్స్ అంటే ద్రావణాలు అంటున్నాడు. అంటే వివిధ ద్రావణాలు అంటే నీరు ఉంది. సో చెప్పాను కదా కెమిస్ట్రీ చదివేటప్పుడు మెజారిటీ సో అసలు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అర్థం అవ్వాలి అంటే డెఫినెట్గా కెమిస్ట్రీ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. అంటే కెమిస్ట్రీకి సంబంధించిన అంటే ద్రావణాలు, సో కిరోసిన్ ఒక ద్రావణం, నీరు ఒక ద్రావణము, అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒక ద్రావణము. ఇలాంటి ద్రావణాలు ఉంటే ఏ ద్రావణం కలిపితే ఏది మంచిది అవుతుంది. సో అంటే మనకి చెప్పాలంటే ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఫుడ్లో సంబంధించిన కల్తీ చేయడానికి కూడా ఈ ద్రావణాలు ఉపయోగిస్తారు. అంటే ఒక పదార్థం మనకి విపరీతమైన రంగు వచ్చేయడానికి కారణం ఆ రంగు మనం ఏంటంటే ఎందుకు ఏర్పడడం జరుగుతుందని చెప్పి ద్రావణాల గురించి ఖచ్చితంగా మనకి ఐడియా ఉండాలి. సొల్యూషన్స్ తెలిస్తే అక్కడ మీకు ఎన్విరాన్మెంట్ సైన్స్లో వాటికి ఉపయోగపడుతుంది. సో సాధారణంగా మనకి ద్రావణం ఏది, అత్యధిక సాంద్రత కలిగిన ద్రావణం ఏది, సాంద్రత లేని ద్రావణం ఏది, నీటిపై తెలియాడేది ఏది అంటే ద్రావణాలు తెలియడం వల్ల ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎన్విరాన్మెంట్ స్ట్రక్చర్ చదివేటప్పుడు సో భూమి లోపల ఉండే అత్యంత ముఖ్యమైన సో ఈ పెట్రోల్ తీయడం అంటే పెట్రోల్ తీయాలంటే పెట్రోల్కి ముందు గ్యాస్ తర్వాత పెట్రోల్ తర్వాత డీజిల్ తర్వాత కిరోసిన్ తర్వాత తారు, ఇలా ఒక వరుసలో ద్రావణాలు మనకి బయటకు ముందు ఏమొస్తాయి, వాయువులు ఏవి కింద ఉండిపోవడం జరుగుతుంది. సో అలాగే భూమి లోపల సంబంధించిన వాటిలో ఆ భూమికి సంబంధించిన వాటిలో సో ఉండే మెటలర్జీ అంటే మనకి ఐరన్ కానీ ఐరన్ సంబంధించిన కానీ, కాపర్ సంబంధించిన కానీ, అల్యూమినియం సంబంధించిన కానీ, అంటే ఫెర్రస్, నాన్ ఫెర్రస్. సో ఈ ఫెర్రస్ అంటే ఇది ఎందుకు చదవాలంటే ఒక ఫెర్రస్ మోడ్ ఉంది. ఫెర్రస్
మెటలర్జీ అంటే ఫెర్రస్ అంటే ఇనుము ధాతువుతో కలిపిన ఏదైనా ఒక పదార్థాన్ని నీటిలో పడేస్తే ఆ నీటిలో పడేస్తే అది కెమికల్ చేంజ్ అవ్వడానికి అంత టైం పడుతుంది. నాన్ ఫెర్రస్, ప్లాస్టిక్ ఈజ్ అ నాన్ ఫెర్రస్, చాలా ఇంపార్టెంట్. ఆ నాన్ ఫెర్రస్ని కానీ సముద్రంలో నీటిలో పడేస్తే ఏం జరుగుతుంది? సో ఫెర్రస్ త్వరగా మనకి పాడవడం అవుతుంది. నాన్ ఫెర్రస్ ఎందుకు మెర్జ్ అవ్వట్లేదు, కాబట్టి దానికి వాడేసే టెక్నాలజీ అంటే ప్లాస్టిక్ని మనం నియంత్రించాలన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ మెటలర్జీతో పాటు పాలిమర్స్, ప్లాస్టిక్ సిస్టమ్ రెండు కూడా తెలియాలి. అంటే ఇక్కడ నేను పర్యావరణం గురించి మాట్లాడేటప్పటికీ ఈ రెండు విషయాలు మీకు నేర్చుకుని ఉంటేనే మీకు సో ఈ టాపిక్ అనేది అర్థం అవడం జరుగుతుందండి. క్లియర్? సో కాబట్టి మెటలర్జీ, రసాయన ఇంధనాలు, ఫ్యూయల్స్ అంటే మనకి ఫ్యూయల్స్ సంబంధించిన వాటిలో ఉంటాయి. ఏంటి సార్ ఫ్యూయల్స్ సంబంధించిన వాటిలో అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, తారు కానీ, డీజిల్ కానీ, ఇవన్నీ రసాయన ఇంధనాలు. సో అలాగే ఇప్పుడు బయో ఇథనాలని తీసుకొచ్చారండి. బయో ఇథనాల్ అంటే బయో ఇథనాల్ అనేది సో ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఎంత ఎఫెక్ట్ అవ్వట్లేదు అనేది బయో ఇథనాల్లో మనం ఏంటంటే చూడే ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్. కాబట్టి డెఫినెట్గా మనకి ఈ బయో ఇంధనాల కాన్సెప్ట్ తెలియాలంటే రసాయన ఇంధనాల గురించిన విషయం కూడా తెలిసి ఉండాలి. ఈ రసాయన ఇంధనాలకి సో అసలు ఇంధనం అనేది సో ఏం చేస్తుంది? అత్యధికమైన పొల్యూషన్ ఇస్తుంది. అత్యధిక పొల్యూషన్ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? బయో ఇథనాల్ తయారు చేయాలంటే మళ్ళీ ప్లాంట్స్ సంబంధించినవి. అంటే ఇక్కడ బయో ఇథనాల్ గురించి మాట్లాడుతున్నామంటే కెమికల్ చేంజెస్, బాండేజ్ గురించిన స్ట్రక్చర్ ఐడియా ఉండాలి. అంటే అల్టిమేట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఈ యానిమల్ ఫిజియాలజీ, బయాలజీ కానీ, ప్లాంట్స్ కానీ ఇట్స్ లీడ్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక సొల్యూషన్ కానీ, ఒక ప్రాబ్లమ్ని కానీ క్రియేట్ చేస్తాయి ఇవి. కాబట్టి ఒక సొల్యూషన్ అంటే ఒక సమస్యకు పరిష్కారం కానీ, ఒక సమస్యను కానీ ఉత్పత్తి చేస్తాయి. ఆ సమస్య ఉత్పత్తి చేసేది ఏంటన్నప్పుడు మనం వాడేటప్పుడు దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ చూడాలి. అంటే మనకేంటి చాలా ఈజీగా ఉంది, మనం గ్లాసెస్ బదులుగా అంటే స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ కన్నా ప్లాస్టిక్ గ్లాస్ వస్తే బాగుంది, మొత్తం ఫంక్షన్లన్నీ ప్లాస్టిక్ గ్లాసులు చేశారు. మరి ప్లాస్టిక్ గ్లాసులు ఎప్పుడైతే చేశారో, ప్లాస్టిక్ బాటిల్స్ ఎప్పుడైతే చేశారో అదొక సొల్యూషన్, రైట్? ఆ గ్లాసులు పోవడం అనేది మెటల్. కానీ దాని యొక్క సమస్య ఏం పుట్టింది? సో విపరీతంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయాయి. అంటే ప్రపంచంలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేసే దేశం అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని మనం ఎలా కంట్రోల్ చేయాలనేది ఇట్స్ ద థింకింగ్ అబౌట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. అందుకు మనకి ఏంటంటే కనుక సో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉపయోగించండి అనేది ఒక సొల్యూషన్ వచ్చింది. మరి దాన్ని ఎలా తయారు చేస్తున్నారన్నప్పుడే మనకి ఆ రసాయన ఇంధనాలు ప్లస్ దీనికి సంబంధించిన సొల్యూషన్స్ రెండు తెలిస్తేనే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఓకే, పొలిమర్స్, ప్లాస్టిక్ సంబంధించిన ఆస్పెక్ట్స్ కూడా. ప్లాస్టిక్ అంటే ఎక్కడ ప్లాస్టిక్ వాడాలి, ఏ విధంగా ఉంటుంది, ప్లాస్టిక్లో మనకి పొలివినైల్ క్లోరైడ్ ఎలా ఉంటుంది, ప్లాస్టిక్లో డిఫరెంట్ ప్లాస్టిక్స్ ఎలా ఉంటాయి, సో డిగ్రేడబుల్ సంబంధించిన నాన్ డిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ ఎలా ఉంటాయి, పాలిమర్స్ ఎలా ఉంటాయి, అంటే మనకి సో ఇవి ఒకసారి ఉపయోగించే సిస్టమ్తో ఉపయోగించేవి ఎలా ఉంటాయి. అంటే మనం ఒక ఫ్రూటీ జ్యూస్ తాగితే అది ఆ ప్లాస్టిక్ ఏ విధంగా నియమితం అవుతుంది, పొలిమర్ లేయర్ వేసాడా వేయలేదా. అంటే ఇప్పుడు మన ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కడైనా టీ తాగొద్దు, అందులో ప్లాస్టిక్ కంటెంట్ ఉంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది అంటే అది నిజమా కాదా. సో దాని మీద లేయర్స్ ఎలా వస్తాయి అనే ప్రాథమికమైన అవగాహన మనకు ఐడియా రావాలంటే కెమిస్ట్రీ క్లారిటీ ఉంటేనే అప్పుడు నిజంగా అక్కడ ప్లాస్టిక్ లేయర్ ఉందో లేదో కూడా మనం చెక్ చేసుకునే కెపాసిటీ వస్తుందండి. ఓకే, ఇలా మనం కెమికల్ సంబంధించిన ఆస్పెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బ్లాక్ ఏ ఫిజిక్స్, బి అంత కెమిస్ట్రీ, సి యానిమల్ ఫిజియాలజీ, డి అంట ప్లాంట్స్, సో ఈలో మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని మీకు చెప్పడం జరిగింది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ క్లియర్. ఇక బయాలజీకి సంబంధించిన అంశం అంటే స్కెలిటన్ సిస్టమ్ అంటే అస్థిపంజర వ్యవస్థ. అంటే మానవుడు అస్థిపంజరంలో ఎముకలు, సో మన తలలో ఉండే డిఫరెంట్ ఎముకలు, కాల్లో ఉండేవి, చేతిలో ఉండేవి, రకరకాల కీళ్ళకి సంబంధించిన విషయం. అంటే ఇప్పుడు ఈ అస్థిపంజర వ్యవస్థ తీసుకున్నప్పుడు మనకి అంటే బోన్ స్ట్రెంత్ ఉండాలంటే ఎటువంటి మూలకాలు ఉంటాయి, సో బోన్కి సో ఆ మూలకం ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే సో ప్రైమరీగా ప్లాంట్లోని ఏ లీఫ్ తినాలి, సో ఏ యొక్క సీడ్స్ తినాలి, ఏవి తింటే బోన్ మనకు స్ట్రెంగ్గా ఉంటుంది అని మళ్ళీ ఇక్కడ సైన్స్ని తెచ్చుకోవాలి, ఇక్కడ ప్లాంట్ సిస్టమ్ని తెలుసుకోగలగాలి. సో అందులో పెరుగుతుంటే ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ వల్ల జరిగే అంశాలన్నీ చూసుకోవాలండి.
అలాగే డైజెస్ట్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. అంటే ఇక్కడ మీకు అస్థిపంజర వ్యవస్థ అంటే మానవ అస్థిపంజర వ్యవస్థ, అలాగే సో జంతువులకు సంబంధించిన ఏదైనా అస్థిపంజర వ్యవస్థ, మేజర్గా మనిషికి సంబంధించినవి జనరల్ సైన్సెస్ క్వశ్చన్లో మనకు అడుగుతూ ఉంటారు అన్నమాట. అలాగే సో ఈ స్కెల్టన్ సిస్టంలో మానవుడికి సంబంధించిన మొత్తం సో అంటే ఈ హెడ్ నుంచి సో ఫుట్ వరకు ఉన్న అస్థిపంజర వ్యవస్థలో రకరకాల అంశాలన్నీ కూడా చూడడం, అది ఇంకా టాపిక్స్ అవన్నీ ఉంటాయి. ఇక తుండి ఎముక అనేసి ఎలా ఉంటుంది, ఆమ్ దగ్గర ఎలా ఉండడం జరుగుతుంది, మెత్తని ఎముక ఎలా ఉంటాయి, మెత్తని ఎముకలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు అడుగుతూ ఉంటారండి. సో ఈ అస్థిపంజర అంటే స్కెల్టన్ అంటే బోన్ క్యాన్సర్ వచ్చింది అన్నాడు. బోన్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యిందంటే కారణం ఏంటంటే ఏదో ఒక దాని నుంచి మన బాడీలోకి కెమికల్ వచ్చేసింది. ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వస్తుంది అనేసి అనేది మనం మళ్ళీ చూసుకోగలగాలి. డిసీజెస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి పొల్యూషన్ డిసీజెస్ దగ్గరికి మళ్ళీ ఈ బయాలజీ టాపిక్ తెచ్చుకోగలగాలండి, రెండు కూడా క్లియర్. ఇక డైజెస్టివ్ సిస్టంలో జీర్ణ వ్యవస్థ అంటే మానవ జీర్ణ వ్యవస్థ, అలాగే సో ఆవు జీర్ణ వ్యవస్థ, గేదె జీర్ణ వ్యవస్థ, మేజర్గా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అంటే డైజెస్ట్ ఎక్కువగా అవ్వట్లేదు. ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, అప్పుడు మనకి బెస్ట్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి వచ్చే లీఫ్, సో దానికి సంబంధించిన ఫ్రూట్స్, సీడ్స్, సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డైజెస్టివ్ సిస్టంలో ఫైబర్, నాన్ ఫైబర్, అలాగే మనకి ఫైబర్, నాన్ ఫైబర్తో పాటు అంటే ఫైబర్ కానివి అంటే బాగా కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే కానీ జంక్ ఫుడ్స్ కానీ ఈ జీర్ణ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయి. ఆ జంక్ ఫుడ్లో ఉండే కెమికల్, మళ్ళీ ఇక్కడ కెమికల్ యాసిడ్ అండ్ బేసిస్, ఆ కెమికల్ యాసిడ్ బేసిస్ వల్ల డిసీజెస్ డైజెస్ట్ సిస్టమ్ మీద ఎలా ప్రభావం పడిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సో ఫుడ్ పొల్యూషన్ వల్ల అంటే కెమికల్ రియాక్షన్ జరిగి ఫుడ్ పొల్యూషన్ జరగడం వల్ల ఫుడ్ వల్ల మన డైజెస్ట్ సిస్టమ్ ఎలా పాడైపోతుంది. అలా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వాటిల్లో జీర్ణంలో పెద్ద పేక్ కానీ చిన్న పేక్ కానీ అది చేసే పనులకు సంబంధించిన కానీ ఎండోక్రైన్ కాలియానికి సంబంధించిన కానీ లివర్ కానీ అలాగే సో మనకి అత్యంత కీలకమైన మనకి ముఖ్యమైన లివర్ ఫంక్షనింగ్ కానీ అసలు లివర్ క్యాన్సర్ ఇలా మనకి చాలా డిసీజెస్ అన్నీ వచ్చేస్తున్నాయండి ఈరోజు. అవన్నీ రావడం అనేది పొల్యూషన్ ఏంటంటే కెమికల్ అండ్ ఫిజికల్ కెమికల్ చేంజెస్తో పాటు ప్లాంట్స్లో వచ్చే చేంజెస్, ఈ ప్లాంట్స్లో వచ్చిన చేంజెస్ సో ప్రైమరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లాంట్స్లో వచ్చిన చేంజెస్ డిసీజెస్ ఎంటర్ అవుతున్నాయి. ఆ డిసీజెస్ ఎలా వస్తున్నాయి అన్నప్పుడు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ చూపెడితే మనకి బయాలజీ సిస్టమ్ అర్థమవుతుంది అనమాట. అంటే ఎక్కడికక్కడ మనం సో ప్రత్యేకంగా వ్యాధి నివారణ చర్యలు ఆలోచించి చెప్పేటప్పుడు చాలా సులభంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ టాపిక్ని మనం చూడవచ్చు. క్లియర్. దెన్ ఇక ఈ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస అంటే శ్వాస వ్యవస్థకు సంబంధించిన వాటిలో సో పొల్యూషన్ అంటే గాల్లో అంటే పొల్యూషన్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ పొల్యూషన్ జరగడానికి కారణం ఏంటంటే కనుక అక్కడ కెమికల్ బాండేజ్లోంచి వచ్చిన రిలీజ్ అయిన వివిధ సొల్యూషన్స్ కానీ సో మనకి ఇనర్ట్ గ్యాసెస్ కానీ డిఫరెంట్ మెటల్స్ అవి కూడా సో మనం కాల్చడం వల్ల కానీ శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. అంటే శ్వాసకోశ వ్యవస్థ సో శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, మనిషిలో శ్వాసకోశ వ్యవస్థ, బొద్దింకలో శ్వాస వ్యవస్థ. అంటే ఎందుకు బొద్దింక గురించి లేకపోతే కనుక ఇంకో జీవి గురించి చెప్తారంటే మనం చేసే పనులన్నీ కూడా మన చుట్టూ ఉన్న జీవావరణ వ్యవస్థ అంటే మనం ఒక్కడమే కాదండి, మిగతా జీవులు ఉంటాయి, మనకి అనేక జీవులు కూడా మనకి తెలియకుండా ఉపయోగపడతాయి. అవి ముందు చనిపోతాయి, అవి చనిపోయిన తర్వాత మనం చనిపోతాం. కాబట్టి మీకు బొద్దింకలో శ్వాసకోశ వ్యవస్థ ఎందుకు చదివిస్తాడు, వానపాములో శ్వాసకోశ వ్యవస్థ ఎందుకు చదివిస్తాడు, అదే సార్ బొద్దింకలో మనమేనా బొద్దింకమా లేకపోతే ఇంకోటి అనేసి మీరు అనుకుంటూ ఉంటారు. బట్ అది కాదండి. అక్కడ మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే మన చుట్టూ పరిసరాల్లో ఉండే సాధారణ కొన్ని జీవులలో జరిగే శ్వాసకోశ వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో తెలిస్తే ఆ తర్వాత మనం ఎలా దెబ్బతింటామో మనకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. క్లియర్. సో అలా మనకి రెస్పిరేటరీ సిస్టంలో జరిగే లంగ్స్ అంటే ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ కోవిడ్-19 అంతా కూడా శ్వాసకోశ వ్యవస్థను ఇబ్బంది పెట్టడమే. ఆ శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినడానికి కారణమైన విషయం కోవిడ్-19. అంటే కోవిడ్-19లో వైరస్ ఏంటంటే డిఫరెంట్గా మారిపోద్ది. ఆ వైరస్ డిఫరెంట్గా మారిపోవడానికి రీజన్ ఏంటి, కెమికల్ ఎఫెక్ట్. ఆ కెమికల్ ఎఫెక్ట్ ఏంటంటే సో దాన్ని నివారించే మార్గం లేకపోవడం. అప్పుడు దాని మీద మనం ఏం చేస్తామంటే కనుక శానిటైజర్ రాసుకుందాం. అంటే శానిటైజర్ వల్ల
ఆ యొక్క వైరస్ నిర్మూలన జరగడానికి అవకాశం వచ్చింది. అంటే శానిటైజర్ రాసుకుంటే మంచిది అంటే శానిటైజర్ ఏదైతే టచ్ చేసామో ఆ ప్లేస్లో శానిటైజర్ రాసుకో. ఇప్పుడు ఈ కెమిస్ట్రీకి మనం ఈ శ్వాసకోశ వ్యవస్థకి డెఫినెట్గా ఒక అద్భుతమైన సంబంధం ఉంటుంది. అలా మనం ప్రతి సబ్జెక్టు ప్రతి టాపిక్ జనరల్ సైన్స్లో ఉన్న విషయాన్ని బాగా నేర్చుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా విషయాలు అర్థమవుతాయండి. అలా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే బ్లడ్ గ్రూప్స్ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్, సో మనకి చేంజెస్ ఎలాగొస్తాయి, పిల్లలకి ఏ బ్లడ్ గ్రూప్స్ వస్తాయి, ఏ విధంగా బ్లడ్ గ్రూప్స్ మనకి చేంజ్ అవుతుంటాయి అనే రక్త ప్రసరణ వ్యవస్థ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో తెల్ల రక్త కణాలు అలాగే ఎర్ర రక్త కణాలు సో ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంటే ఈ రక్త కణాల్లో వచ్చిన మార్పులు, రక్తంలో ఉండే ఇతర కాంపోజిషన్స్ ఏంటేంటి ఉంటాయి, ఆ కాంపోజిషన్స్ పెరిగితే తగ్గితే ఏమవుతుంది, అవి చేంజెస్ ఏ విధంగా వస్తాయి, సో ఎనిమిక్కి సంబంధించిన హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది, ఇలా ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో మనకి సో ఈ కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించిన విషయాలు, సో ఇవన్నీ కూడా దమన్లు, సిరలు, ఇవన్నిటి మీద ప్రైమరీగా క్వశ్చన్స్ అడుగుతారు. కానీ ఇక్కడ మళ్ళీ రక్త ప్రసరణ వ్యవస్థలో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, సో బ్లడ్ షుగర్ పెరుగుతుంది అంటే పొల్యూషన్ ఎందుకు, కెమికల్, ఏ కెమికల్, ట్రస్ అంటే ఎలాంటి ట్రస్ రిలీవ్కి ఏం చేయాలి, ఇలా మళ్ళీ మనం అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా వస్తున్నాయి. ఎక్స్క్రియేటరీ సిస్టమ్ విసర్జక వ్యవస్థ అంటే బొద్దింకల్లో మనకి విసర్జక వ్యవస్థ, మానవ విసర్జక వ్యవస్థలు, సో విసర్జక వ్యవస్థ సంబంధించిన వివిధ రకాలైన చర్యలు ఏంటి, సో విసర్జక వ్యవస్థ మానవులకు సంబంధించిన విసర్జక వ్యవస్థలో దెబ్బతినడం జరుగుతుంది. ఇందాక ఇక్కడ మనం చెప్పుకునే విసర్జక వ్యవస్థలో లివర్ చాలా ఇంపార్టెంట్, అక్కడ జీర్ణ వ్యవస్థలో ఒక పార్ట్గా మనం మాట్లాడుకున్న దానికి దీనికి విసర్జక వ్యవస్థలో ఒక లింకేజ్ ఉంటుంది. ఇలా ఎక్స్క్రియేషన్ సంబంధించిన వాటిలో ముఖ్యంగా సో మన కాలియానికి సంబంధించి కానీ లేదా మన సో అత్యంత చిక్కుడు గింజల ఆకారంలో కనిపించే చాలా అత్యంత ముఖ్యమైన కిడ్నీ, సో ఈ కిడ్నీ సంబంధించిన నిర్మాణము, కిడ్నీ వ్యవస్థ, వీటి మీద ప్రైమరీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ప్రైమరీ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు జనరల్ సైన్స్ బయాలజీ బిట్ అంటాం. అదే కిడ్నీకి సంబంధించిన సో కిడ్నీలో ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, సో చాలా ఫాస్ట్గా ఉద్దానంలో మనకి కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతున్నాయి అంటే ఉద్దానం వాటర్లో ఏదో సంథింగ్ ఉంది, ఉద్దానం వాటర్లో నుంచి ఏంటి ప్రాబ్లము, ఆ ఉద్దానం కెమికల్ స్ట్రక్చర్ మనకు అర్థమైతే అప్పుడు ఉద్దానం సమస్యకి మనం ఏదైనా సొల్యూషన్ చెప్పడానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో పొల్యూషన్ కంట్రోల్ కోసం ఒక యాక్టివిటీ చేయొచ్చండి. ఓకే, సో మనం వేగవంతంగా ఈ యొక్క కిడ్నీ డయాలసిస్ని చేయించడం కోసం మెషనైజేషన్ వచ్చింది. ఆ మెషనైజేషన్ ఏం చేయాలనేసిన వ్యవస్థ అన్నమాట. అలాగే ఎండోక్రైనిక్ సిస్టమ్, అంతఃస్రావిక వ్యవస్థ, ఇంటర్నల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, నాడీ వ్యవస్థ, న్యూరాలజీ సంబంధించిన నారో సిస్టంలో మనకి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, రీప్రొడక్ట్ ప్రత్యుత్పత్తి, సో ఈ ప్రత్యుత్పత్తి కారకాలు, ప్రత్యుత్పత్తి ఎలా పెరుగుతుంది, సో వివిధ జంతువుల ప్రత్యుత్పత్తి, మానవ ప్రత్యుత్పత్తి ఏ విధంగా మారింది, సో పూర్వంకి ఇప్పటికి ఐవీఎఫ్ సిస్టమ్స్ ఎందుకు వచ్చేస్తున్నాయి, ప్రత్యుత్పత్తి ఎందుకు తగ్గిపోతుంది, రీప్రొడక్షన్ అనేది హ్యూమన్ బీయింగ్లో తగ్గిపోయి ఐవీఎఫ్లు ఎక్కువ పెరిగిపోయేందుకు, సో దానికి ఆ పొల్యూషన్ ఏంటి, కెమికల్ అండ్ ఫిజికల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, ఆ ఫుడ్లో మనం తీసుకునే ఫుడ్స్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రత్యుత్పత్తిని దెబ్బతీయడం జరుగుతుంది. అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అంటే సో రీప్రొడక్టివిటీలో ఏనుగు ఫలన కాలం ఎంత, జింకల ఫలన కాలం ఎంత, అలాగే మనకి చిరుతపులికి సంబంధించినవి, పులికి సంబంధించినవి అంటే ప్రత్యుత్పత్తి ఎంత కాలంలో చేయగలదు, సో ఫలదీకరణ కాలం ఎంత, ఇలాంటివన్నీ కూడా మనం చదువుతాం బిట్స్ అవి జనరల్ సైన్స్ సంబంధించి. సో మానవ రీప్రొడక్షన్ సిస్టమ్ సంబంధించిన అంశాలు, రీప్రొడక్షన్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అయితే ఇవి సో ఇప్పుడు మన పొల్యూషన్ రీత్యా ప్రత్యుత్పత్తి అనేది దెబ్బతింటుంది, సో ఫెర్టిలిటీ రేట్ పడిపోతుంది. ఆ ఫెర్టిలిటీ రేట్ పడిపోవడానికి కారణం ఏంటనే కోణాన్ని కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక అప్లికేషన్ కింద చూడవలసి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు, సెన్సార్ ఆర్గాన్స్ అంటాం. జ్ఞానేంద్రియము అంటే మనకి చర్మం యొక్క రంగు మారడం, అంటే మనకి చర్మం గురించి కానీ, కన్ను గురించి కానీ, ముక్కు గురించి కానీ, నాలుగు గురించి కానీ, నాలుగు గురించి కానీ, చెవి గురించి కానీ, ఈ 5 అంటే చెవి విపరీతమైన శబ్దాలు వింటే చెవి ఏమవుతుంది, పొల్యూషన్లో చెవి ఏమవుతుంది, విపరీతమైన కాంతి పడితే ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా ఇక్కడ జ్ఞానేంద్రియాలు దెబ్బతిండడం, ఆ విపరీతమైన కెమికల్స్ వాసన వస్తే ఏం జరుగుతుంది, సో జ్ఞానేంద్రియాలు దెబ్బతిండడం. అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రతి చోట కాంబినేట్ అయిపోతూ ఉంటుందండి.
ఆ కాంబినేషన్ మనం చూడాలి. అంటే అతిపెద్ద జ్ఞానేంద్రియం ఏది, సో లేదా చిన్న జ్ఞానేంద్రియం ఏది, లేకపోతే కనుక నిరంతరం ఉండే ఒక అత్యంత ముఖ్యమైన జ్ఞానేంద్రియం ఏది, సో సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేసి అని చెప్పే జ్ఞానేంద్రియం ఏది, ఇలా మనకి ఏంటంటే జ్ఞానేంద్రియాలు అనేవి చదువుతాం. ఇది వివిధ జంతువుల్లో ఉండే జ్ఞానేంద్రియాలు. అంటే వివిధ జంతువుల్లో ఒకటి తగ్గిపోతున్నాయంటే అక్కడ జ్ఞానేంద్రియాలు దెబ్బతింటున్నాయంటే ఏం జరుగుతుంది, మానవ జ్ఞానేంద్రియాలకి సో దెబ్బతినడానికి ఫిజికల్ కెమికల్ చేంజెస్, సో వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన ప్లాంట్స్ ఎలా ఉపయోగపడతాయి, ప్రైమరీగా ఫుడ్ ఏ విధంగా మనం తీసుకోవాలి, సో మనకి స్కిన్ మీద మళ్ళీ ఒక లోషన్స్ ఎలా రాసుకుంటున్నారు, ఈ మళ్ళీ లోషన్ అంటే కెమిస్ట్రీ చర్య జరుగుతుందండి. ఇలా జ్ఞానేంద్రియం చదివేటప్పుడు జ్ఞానేంద్రియం బిట్లు చదివితే జనరల్ సైన్స్, ఆ జ్ఞానేంద్రియాలు దెబ్బతింటున్నాయి అనే టాపిక్ మనం చదివినప్పుడు సో ఎందుకు జరుగుతుందన్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, పొల్యూషన్, ఆ దానికి ఇంపాక్ట్స్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు కూడా చూడవలసి ఉంటుంది. న్యూట్రియంట్స్, పోషకం, అంటే మనము మంచి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మంచి విటమిన్స్ ఉండాలి, అలాగే మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేసి అని చెప్తామన్నమాట. అంటే న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే న్యూట్రియంట్ ఫుడ్ ఎక్కడ లభిస్తుంది, సో మొక్కల్లో. అసలు మొక్కలు ఏంటి, ఆకులో లభిస్తుందా, స్టెమ్స్లో లభిస్తుందా, లేదా మనకి ఫ్రూట్స్లో లభిస్తుందా, సీడ్స్లో లభిస్తుంది అనేది పోషక పదార్థాలకు సంబంధించిన వాటి ఖచ్చితంగా తెలియాలండి. అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీ వస్తే, అలాగే బి విటమిన్ డెఫిషియన్సీ వస్తే, సి విటమిన్ డెఫిషియన్సీ వస్తే, ఈ విటమిన్ డెఫిషియన్సీ వస్తే, ఇలా అనేకమైన డెఫిషియన్సీస్ అన్నిటికీ కూడా మళ్ళీ ఈ ప్లాంట్ ఫుడ్ నుంచి తీసుకుంటాం. లేకపోతే ట్యాబ్లెట్ తీసుకుంటామంటే మళ్ళీ కెమిస్ట్రీ, అంటే మళ్ళీ కెమిస్ట్రీలో మనకి ఏంటి అక్కడ సో 3 కెమిస్ట్రీస్ ఉంటాయి. అంటే ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. అనలిటికల్ కెమిస్ట్రీ, అంటే అనలిటికల్ కెమిస్ట్రీ నుంచి మనకి ట్యాబ్లెట్స్ వస్తాయి. అనలిటికల్ కెమిస్ట్రీ మళ్ళీ ఎలాగ మన యొక్క సో సైడ్ హార్మోన్స్, ఒక ట్యాబ్లెట్ వేయడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటాడు. అంటే అక్కడ పోషక పదార్థాలు సక్రమైనవి నేచర్లు తీసుకోవడం వల్ల జరిగే హార్మోనియల్ న్యూట్రిషన్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, న్యూట్రిషన్ ఫుడ్ అలా తీసుకోకపోతే హార్మోనియన్స్ ఎలా దెబ్బతింటాయి, హార్మోనియల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తాయండి, థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి మనకు అర్థం అవ్వాలన్నప్పుడు సో డెఫినెట్గా ఇక్కడ కెమికల్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్స్తో పాటు పొల్యూషన్ కూడా నేర్చుకుని న్యూట్రిషన్ ఫుడ్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. అంటే ఎక్కడ బయాలజీ మాట్లాడేటప్పుడు మనకి సో ఈ ప్లాంట్స్ ఫిజియాలజీ గుర్తొస్తూ ఉంటుంది, బయాలజీలో డిఫెక్ట్స్ సమస్యలు మాట్లాడేటప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో జరిగే చేంజెస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇలా గుర్తు రావాలి, గుర్తు వస్తేనే సో రియల్ జస్టిఫికేషన్ ఆఫ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అప్పుడు మనకి దాని మీద ఒక అర్థం తెలుస్తుంది అనమాట. దెన్ ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించిన విషయాలు, వృక్షో రక్షిత అంటారు. అంటే ఇవన్నీ మనల్ని రక్షిస్తాయనే విషయం చాలా క్లియర్గా చెప్పేశారు పెద్దవాళ్ళు. అంటే వేదోక్తిలో చెప్పబడిన మాటలు కానీ ఉపనిషత్తులో చెప్పే విషయాలు కానీ ఇక్కడ అదే విషయం. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోక్రియ ఖచ్చితంగా కాంతి కావాలి, కాంతి లేకపోతే కిరణజన్య సంయోక్రియ జరగదు. సో కిరణజన్య సంయోక్రియ జరగకపోతే మనకి పత్రహరితం లభించదు. సో మంచి ఏ విటమిన్ ఫుడ్ మనకి రాదు, ఏ విటమిన్ ఫుడ్ రాకపోతే న్యూట్రిషన్ డిఫెక్ట్ వల్ల హార్మోనియల్ ఇంబ్యాలెన్సెస్, సెన్సార్ దెబ్బతింటాయి, రీప్రొడక్షన్ దెబ్బతింటారు, నారో సిస్టమ్, ఇలా ఎండోక్రైనిక్, ఎక్స్క్రియేషన్, బ్లడ్, రెస్పిరేటరీ, డైజెస్టివ్ స్కిల్ సిస్టమ్స్ అన్నీ దెబ్బతిని ఆటోమేటిక్గా మనిషి చనిపోయే అవకాశం వస్తుంది. అంటే ఒక అద్భుతమైన ప్లాంట్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే పర్యావరణాన్ని రక్షించు అంటున్నాడు. అంటే పర్యావరణ రక్షణే మన రక్షణ. మనం రక్షించుకోవాలి అన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఫిజికల్ కెమిస్ట్రీని ఎంత వాడాలో అంతే ఇష్టం వచ్చినట్టు వాడేద్దని చెప్తాడు. ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకనము, ఈ మొక్కల్లో బాష్పోత్సేకనం ఎలా జరుగుతుంది, అలాగే సో మనకి ఈ యొక్క విసరణకు డిఫ్యూజన్కి సంబంధించినవి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ సంబంధించిన అంటే పైథోమనస్ అంటే వృద్ధి నియంత్రకాలు, అంటే మనకు అనుకోకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా చెట్లలో వాటిల్లో సో ఎప్పటికి అది ఫలం అవ్వాలి, ఎప్పటికి సీడ్ అవ్వాలి, ఏమవ్వాలని సరే మొక్కల్లో జరిగే వివిధ స్టెప్స్ అండి. అంటే మొక్కలకు వెళ్ళే నీటిలో కానీ మొక్కలకు వెళ్ళే భూమి నేలకు కానీ ఏదైనా వేస్ట్ కెమికల్ తగిలించామా ఆ మొక్కల్లో సహజంగా పరిపక్వత చెంది సో ఆ మొక్కల్లో జరిగే సహజమైన ప్రక్రియలు కూడా దెబ్బతినిపోతాయి. అప్పుడు అవన్నీ సహజమైన దెబ్బతినడం అంటే వృద్ధి నియంత్రకాలు నేచురల్గా ఉంటాయి మొక్కల్లో. అంటే మనలో ఎలాగైతే యాంటీబాడీస్ ఉంటాయో మొక్కల్లో అవి ఉంటాయి. అవి నియంత్రించడం కనుక మనం ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తే పెద్ద సమస్య ఏర్పడిపోతుంది. కాబట్టి ఈ యొక్క
పైథోధర్మస్ సంబంధించిన విషయాలు. సో ఎకనామిక్ ఇంపార్టెన్స్, మొక్కలు ఆర్థిక ప్రాధాన్యత. అంటే మొక్కల ఆర్థిక ప్రాధాన్యత అంటే ఏంటి? అనేక ఆయుర్వేదిక మందుల్లో ఉపయోగిస్తారు, మన ఆహార పదార్థాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. నిత్య జీవితంలో మొక్కలు అనేవి నిరంతరం మనం తినే ప్రతి ఆహార పదార్థంలో మొక్క యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఆ పాత్రలో ఏ మొక్క ఏది ఇస్తుంది, ఏది ఇవ్వడం జరుగుతుంది, అందులో వేస్టేజ్ ఏది, డేంజరస్ ఏది, సో డేంజర్ కానిది ఏది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలన్నీ ఆర్థిక ప్రాముఖ్యతలో చూసుకోవాల్సిన అంశాలండి. అంటే ప్రతి ఒక్కరూ కూడా వివిధ మొక్కలు వాటి విషయాలకు సంబంధించిన విషయాలు అర్థం అవ్వాలి, రైట్. అలాగే ప్రైమరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లాంట్. ఒక ప్లాంట్ని స్టడీ చేసేటప్పుడు, ఒక ప్లాంట్ మనం బాగా స్టడీ చేయని మొక్క పెరిగింది లేదా మొక్క తగ్గింది అంటే అందులో ఏదో కెమికల్స్ పెరగడానికి కెమికల్ కారణమైంది, తగ్గడానికి కెమికల్ కారణమైంది. అంటే ఫిజికల్గా అక్కడ సాయిల్ ఏదో చేంజ్ వచ్చింది, లైట్ వచ్చింది, లైట్ తగలట్లేదు, లైట్ పెరిగింది, సో హీట్ లేదు, ఇలా మనకి చాలా ద్రవ పదార్థాలు అక్కడ నీరు వేయలేదు, ఇలా చాలా అంశాల వల్ల ఒక మొక్క పెరుగుదలది ఉంటుంది. సో దానివల్ల రూట్ సిస్టమ్ కలెక్ట్ అవ్వాలంటే, సాయిల్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆ రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, విభిన్నమైన మొక్కలు చెట్లు రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది. స్టెమ్, కాండం. కొన్ని కాండాలు చాలా ముఖ్యమైన మానవ జీవితాన్ని మార్చగలిగే కాండాలు ఉంటాయి. సో స్టెమ్, ఆ కాండాలు ఏవి ఆహారంగా ఉపయోగపడతాయి, ఏవి కలపగా ఉపయోగపడడం జరుగుతుంది, ఆ కాండం యొక్క స్ట్రెంత్ బట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెప్పచ్చు. లీఫ్, పత్రాలు, వివిధ ప్రాంతాల్లో ఉండే పత్రాలు, మన చుట్టూ ఉండే పత్రాలు, ఇన్ఫ్లోరసెన్స్ అంటే పుష్ప విన్యాసం, పుష్పానికి సంబంధించిన విన్యాసం అంటే మనకి ఫ్లోరినేషన్ జరగడానికి సంబంధించినవి. అంటే పుష్పాల వల్ల మనకి అంటే తేనెటీగల వల్లే ఫ్లోరినేషన్ జరుగుతుంది. తేనెటీగలతో పాటు ఇతరమైన జీవులు, ఇక్కడ మనం ఇతర జీవుల చుట్టూ ఉన్నవి చంపేసామనుకోండి మొక్క పాడవుతుందని ఆటోమేటిక్గా పొల్యూషన్ జరిగి మన ఫుడ్ అంటే ఒక పిచ్చుక లేకపోయినా అంటే పిచ్చుకలు లేకపోతే జంతువులు, పులులు తగ్గిపోవడం, ఇలా ఎన్నో అంశాలు బయోలాజికల్ సైన్స్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్లో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటంటే మనకి ఫ్లోరినేషన్ తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. ఓకే, సో పొలినేషన్ ప్రక్రియ, ఫ్లోరినేషన్ ప్రక్రియలు అవి కూడా తగ్గకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఫ్రూట్స్ అంటే వివిధ రకాల పళ్ళు అంటే మన కొబ్బరి కానీ, యాపిల్ కానీ, లేకపోతే కనుక సో కాండానికి సంబంధించిన అల్లం ఎలాగ ఏర్పడడం జరుగుతుంది, పసుపు కొమ్మలు ఎలా ఏర్పడతాయి, ఇవన్నీ జనరల్ సైన్స్ క్వశ్చన్. కానీ అక్కడ స్టెమ్ నుంచి మనకి యాంటీబాడీస్ ఎలా వస్తాయి, సీడ్స్ రకరకాలు అంటే మనకి బాగా చెప్పాలి అనేసి అని అన్నట్లయితే ఇప్పుడు మనకి చిరుధాన్యాలకు సంబంధించిన మిలెట్స్ అంటే చిరుధాన్యాలు అనేవి ఒక రకమైన సీడ్స్. ఇప్పుడు చాలా డిఫరెంట్ చిరుధాన్యాలు ఉన్నాయి. ఆ చిరుధాన్యాలు మానవ డైజెస్టివ్ సిస్టమ్ని, రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపెట్టడం జరుగుతుందండి. అంటే ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ని ఈ యొక్క సీడ్స్ చాలా ఎక్కువ ప్రభావితం చేస్తాయి. అంటే మనము ఆహార పంటలు వేసినప్పుడు విపరీతమైన ఎరువుల వాడకం, పెస్టిసైడ్స్ వాడకం చేస్తే రీప్రొడక్షన్ పోతుంది. అందుకే ఎక్కువ ఎరువులు లేకుండా తక్కువ వర్షంతో పర్ఫెక్ట్ పంట పండే రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనే విషయం అంతర్జాతీయంగా గుర్తించి ఒక మిల్లెట్ ఇయర్ని ప్రకటించవలసిన అవసరం వచ్చిందంటే సీడ్స్ యొక్క ఇంపార్టెంట్ ఎంతో తెలుస్తుంది. ఆ సీడ్స్ యొక్క ఇంపార్టెంట్ వల్ల ఈరోజు మనకి రీప్రొడక్ట్ యాక్టివిటీ చాలా సేఫ్గా ఇండియాలో మళ్ళీ సో ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం. అంటే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొన్ని పాలసీస్ అంటే సేంద్రియ ఎరువులు వాడండి, ఓకే, సో జీరో బేస్డ్ అంటే ఆర్గానిక్ ఫార్మేషన్కి ఇంపార్టెంట్ ఇవ్వడము, సో మిలెట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం అనే పాలసీస్ కూడా మీకు అర్థం అవ్వాలంటే ఈ బేసిక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ప్లాంట్ స్ట్రక్చర్ తెలిసినప్పుడు ఇది అర్థమవుతుందండి. సెల్ బయాలజీ అంటే ఒక సెల్ స్ట్రక్చర్ ఎలా మారుతుంది, జెనెటికల్ చేంజెస్ ఎలా వస్తాయి, సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జెనెటికల్ చేంజెస్ కూడా ఒక్కొక్కసారి కొన్ని ఏళ్ళకి తరాలకు మారిపోతూ ఉంటాయి. సో అసలు ఒరిజినల్గా ఎలా ఉండేది, ఎవల్యూషన్, జీవ పరిణామంలో సమస్యలు ఏం పుడుతున్నాయి. సో మనకి చాలా తక్కువ వయసులోనే జుట్టు రాలిపోవడం, తక్కువ వయసులోనే బట్టతల ఏర్పడడం, సో తక్కువ వయసులోనే తల మెరిసిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ కెమికల్, ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ ఫుడ్. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని ఒక బాండేజ్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లారిటీ రావాలంటే ఈ ఒకదానికొకటి అవినాభావ సంబంధంతో అర్థం చేసుకోవాలి. అంటే ఫిజిక్స్ టీచర్ నాకు ఫిజిక్స్, నాకు కెమిస్ట్రీతో సంబంధం లేదనుకోకుండా ఈ రెండు కాంబినేట్ చేస్తున్నప్పుడు బయాలజీ పార్ట్, ప్లాంట్ స్ట్రక్చర్ మీద కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ టీచర్కి ఈ రెండింటి మీద కూడా మంచి అవగాహన ఉండాలంటే. అందుకే మన విద్యా విధానంలో ఈ టెట్ సిస్టమ్స్ వాటిలో కూడా ఏం చేశారంటే బయాలజీ టీచర్కి డెఫినెట్గా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ మీద కూడా అవగాహన ఉండాలి.
ఫిజిక్స్ మీద కూడా అని ఏర్పాటు చేయడం. అలాగే మ్యాథమెటిక్స్ టీచర్ కూడా బయోలాజికల్ సైన్సెస్, ప్లాంట్స్ మీద అవగాహన ఉండాలని కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టారు. అది ఇప్పుడు మనకి లాంచ్ చేయడం, సో అది ఇప్పుడు స్టార్ట్ అవ్వడం, టెట్ ఎగ్జామ్స్లో అది కూడా జరుగుతుందండి. బట్ ఇక్కడ మీరు ఇక్కడ లెర్న్ చేసేటప్పుడే ఒకదానికొకటి ఒక అద్భుతమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. అంటే నేను మీకు ఒక 5 విషయాలు చెప్పాను ఈరోజు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో బాటనీ అంటే ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించి విషయము, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 5 విడివిడి కాదు, ఒకే స్ట్రక్చర్తో కలిపడి ఉంటాయి. ఆ కలిపి ఆలోచించడం ఎలాగా, కలిపి చదువుకోవడం ఎలాగనేది మాత్రమే చెప్పానండి మీకు. సిలబస్ చెప్పాను, సిలబస్తో పాటు ఒకదానికొకటి ఓరియంటేషన్ చెప్పడం జరిగింది. సో ఒక సబ్జెక్టు మరో సబ్జెక్ట్ ఎలా ముడిపడి ఉంటాయి, సో ఒకటి చదివేటప్పుడు అక్కడే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా పెట్టుకుని దాని కంటిన్యూషను ఏ సబ్జెక్ట్తో కనెక్టివిటీ చేసుకోవాలనేదే ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్. ఎస్పెషల్లీ ఈ కాంబినేషన్ మీకు చెప్పడం జరుగుతుందని చెప్పాను. అందుకోసం జనరల్ సైన్స్ సిలబస్, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా తక్కువ ఇచ్చాను అన్నమాట మీకు ఈలో. ఓకే, అంటే ఇది మీరు ఏ ఎగ్జామినేషన్కి అయినా సరే ఉపయోగపడే ప్రధానమైన అంశం. ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, సో చదివేటప్పుడు బుక్స్ ఏంటి, ఎలా ఆలోచించాలనేది ఒక టాపిక్ చెప్పేటప్పుడు మళ్ళీ ఈ బుక్స్ రిఫరెన్స్ సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం.